రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భీమవరంలో ఓటమి బాధించిందని, ఆ ఓటమి పులివెందుల్లో ఎదురైన ఆనందంగా ఉండేదన్నారు. భీమవరంలో జనసేన జెండా ఎగరేస్తామన్న పవన్ కళ్యాణ్ జగన్ జలగల్ని ఏరి పారేస్తామన్నారు. వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు, 18 అక్షౌహిణీలు కొట్టుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా వియ్యంకులా ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉండవు. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది, నాకు తేలిగ్గా అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం, కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నాకు తాడేపల్లి గూడెం సభలో యుద్ధంనే ప్రకటించాను. అంత సిద్ధమని ఆయన చిన్న కోకిల కోస్తున్నాడు కదా, ఆయనకి యుద్ధమే యుద్ధం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, ప్రభుత్వం మారేలా చేయడం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కి ఆ యుద్ధం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్ ఇది. మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు ఇది ఎప్పుడు లేదు.